మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పదవీ గండం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. దశాబ్ద కాలం సీఎంగా అపరిమిత అధికారాలను చెలాయించిన ఆయన ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యేగా మారిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారో, లేక అధికారం దూరమైందని బాధపడుతున్నారో, లేక వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారో తెలియదు. కానీ కేసీఆర్ బయటకు రావడం మానేశారు. గజ్వెల్లోని ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. హైదరాబాద్ వచ్చినా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇలా రాజకీయాలను కాస్త దూరం పెట్టిన కేసీఆర్ చివరకు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అంటే కేసీఆర్ అధికారం కోల్పోయాక ఇప్పటికే పలుమార్లు తెలంగాణ అసెంబ్లీ సమావేశం అయింది. కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం సభకు హాజరు కావడం లేదు. ఎమ్మెల్యేగా కూడా స్పీకర్ ఛాంబర్ లోనే ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ గడప తొక్కనే లేదు. ఇదే ఇప్పుడు కేసీఆర్ కు పదవీ గండం తెచ్చిపెడుతుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి ఎక్కువ కాలం గైర్హాజరైతే ఆ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు. ఎవరైనా సభ్యులు వరుసగా 60 రోజులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైతే చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారని రఘురామ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై స్పందిస్తూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రూల్స్ గురించి వివరించారు. ఏదైనా కారణంతో అసెంబ్లీకి రాకపోతే సెలవులకు దరఖాస్తు చేసుకోవాలని, అలా కాకుండా వరుసగా 60 రోజులు గైర్హాజరైతే మాత్రం ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే పదవిని కోల్పోతారని రఘురామ తెలిపారు. ఇలా అసెంబ్లీ రూల్స్ గురించి చెప్తూ వైఎస్ జగన్ సభకు హాజరు కాకుంటే ఎమ్మెల్యే పదవి కూడా ఊడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ హెచ్చరించారు. జగన్ ఇలాగే వ్యవహరిస్తే పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. ప్రతిపక్ష హోదా అటుంచితే ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోకుండా జాగ్రత్త పడాలంటూ మాజీ సీఎంపై రఘురామకృష్ణరాజు పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇదే రూల్ తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేతకు వర్తిస్తుంది. ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. కాబట్టి ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు తెలంగాణ మాజీ సీఎం కి కూడా వర్తిస్తాయి. మరి కేసీఆర్ అసెంబ్లీ అనుమతి తీసుకొని సభకు హాజరు కావడం లేదా, స్పీకర్ అనుమతి ఏమైనా తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఎలాంటి అనుమతి లేకుండా కేసీఆర్ సభకు గైర్హాజరైతే మాత్రం రేవంత్ సర్కార్ చేతికి అస్త్రం దొరికినట్టే. రూల్స్ ప్రకారం కేసీఆర్ పై అనర్హత వేటు వేస్తే మాత్రం గజ్వెల్లో ఉప ఎన్నికలు తప్పవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు పదవీ గండం సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఫామ్ హౌస్ కు పరిమితం కావడంపై కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా అసెంబ్లీకి హాజరు కాని ప్రతిపక్ష నాయకుడిపై వేటు వేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కేసీఆర్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది పాతూరి శ్రీనివాస్ రెడ్డి ఈ నోటీసులు పంపారు. కేసీఆర్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సమన్ల జారీ చేసి వివరణ కోరాలని ఈ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ సూచించారు. లేదంటే కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. అసెంబ్లీకి హాజరైన ప్రజల తరపున పోరాడాలని కేసీఆర్ ను కోరారు విజయ్ పాల్. ఇలా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై రచ్చ మొదలైంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ గురించి ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 2 రాష్ట్రాల మాజీ సీఎంలు అసెంబ్లీకి గైర్హాజరవ్వడం, మరి ఇద్దరిపై ఇలాంటి చర్యలుంటాయో వేచి చూడాలి.